మనం ఇతర మతాలు వేరు, మనసులు వేరు, ఒక్కటైన ప్రేమ కథ 'జోధా అక్బర్'. ఇది కేవలం రాజకీయం కాదు, హృదయాల మధ్య జరిగిన సంగమం. ఒక హిందూ రాణి, ఒక ముస్లిం సామ్రాట్, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ జహంగీర్‌ని ఈ లోకంలోకి తెచ్చింది. ఈ కథలో ప్రేమ ఉంది, గౌరవం ఉంది, త్యాగం ఉంది. అందుకే ఇది చిరస్మరణీయం. వారి కథలో రాజకీయం ఉన్నా, ప్రేమకు రాజ్యం లాంటి అడ్డులు మాత్రం లేవు. రాజ్యపాలన జోధాకు తెలియదు, కానీ ప్రేమలో ఆమె ఒక రాణి. ఒకప్పుడు అక్బర్ తన జాతిని ప్రేమిస్తూ ఉండేవాడు, కానీ జోధా వల్ల, ఆవిడ ప్రేమ వల్ల నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఇక జోధా అక్బర్ హృదయాన్ని ప్రేమించింది, తన ధైర్యాన్ని కాదు. ఇలాంటి ఒక చిరస్మరణీయమైన ప్రేమ కథను ఈరోజు తెలుసుకుందాము. జోధా అక్బర్ ప్రేమకు మతాలు అడ్డు కావు. అక్బర్ మొఘలు రాజ్యానికి రాజు, కిరీట చక్రవర్తి. జోధా ఒక రాణి, తను ఒక హిందువు. ఇలా ఒక ముసలిమాన్ ఇంకా ఒక హిందూ రాణి ఎలా కలిశారో, వాళ్ళ ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ 16వ శతాబ్దం నాటిది అనిపిస్తుంది కదా. అదే సమయంలో రెండు మతాల మధ్య ప్రేమ కథ ఏంటి అని. ఈ కథ చాలానే వినసొంపుగా ఉంటుంది, మనకు ఎంతో ఆశ్చర్యచిత్తంగా ఉంటుంది. ప్రేమకు ఏది హడ్డు కాదు అని చూపిస్తుంది. 16వ శతాబ్దంలో భారతదేశానికి మొఘలుల చక్రవర్తి అక్బర్ పాలిస్తూ ఉండేవారు. అక్బర్ తన పాలనలో న్యాయం, భద్రత, మత స్వేచ్ఛతకు పెద్దపీటగా వేశారు. కానీ తనకు నిజమైన ప్రేమ అంటే ఏంటో అస్సలు తెలియదు. తనకు భార్యలు ఉన్నారు, వాళ్ళతో ప్రేమగానే ఉంటాడు. కానీ తన జీవితంలో ఏదో అసంతృప్తి ఉంది అని తను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారట. అతడి జీవితంలో ఉన్న వాళ్ళంతా రాజకీయం, కుత్రత్వం, ఎప్పుడు ఆ రాజ్యాన్ని మన దగ్గరకు చేసుకుందాము అనే కుట్రలతో కూడిన మనస్తత్వాలు. ఇలాంటి వాళ్ళే తన చుట్టూ ఉంటూ ఉండేవారు. తన రాజ్యం కోసమే వాళ్ళు ఉండేవారు. అలాంటి ఒక సమయంలోనే తన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరే జోధాబాయి. ఆమె ఒక రాణి. రాజస్థాన్ లోనే ఆమె రాజా బర్మల్ యొక్క కుమార్తె. జోధాబాయి చాలా అందమైనది. తన ఒంపు సొంపులతో ఎవరినైనా పడేసేయగల అందగత్తెతను. తనలో శౌర్యం, మాటల్లో ప్రేమ, ఇక తన నవ్వు, ఇదంతా చూస్తే ఎవ్వరైనా తనను చూస్తూ ఉండిపోవాల్సిందే. అంతటి సౌందర్యం తనది, అంతటి మంచి మనసు తనది. జోధా అక్బర్ వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం కానే కాదు, అది ఒక రాజకీయ వివాహం. జోధా అక్బర్ ని ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, ఒక రాజకీయ ప్రణాళిక ద్వారా తను చేసుకోవాల్సి వచ్చింది. మొదట్లో జోధాకి మొఘలులపై ద్వేషం ఉండేది, ఎందుకంటే మొఘలులు అనేక యుద్ధాలు చేసి అనేక రాజపుత్రుల్ని పెళ్లి చేసుకునేవారు. ఆ రాజ్యాన్ని వారి ఆధీనంలో పెట్టుకుంటూ ఉండేవారు. దక్కించుకోవడానికి ఎన్నటి ప్రాణాలైనా తీసేవారు. ఇక ఇదంతా తెలిసి జోధాకు మొఘలులు అంటే ద్వేషం ఉండేది. వారంటే ఎప్పుడూ కోపంతో రగిలిపోతూ ఉండేది. ఇక అలాంటి ఒక భయంతోనే జోధా నాన్న రాజా బర్మల్ జోధాను మొఘలులకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. మొఘల్ చక్రవర్తితో జోధా పెళ్లి జరగడం వల్ల వాళ్ళ రాజ్యానికి రక్షణ జరుగుతుంది అని అనుకున్నారు రాజా బర్మల్. ఇదే విషయాన్ని జోధాకు చెప్పారు వారి తండ్రి. ఇక రాజ్య రక్షణ కోసం రాజా బర్మల్ జోధాకు చెప్పాడు. మాటలన్నీ విని అక్బర్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది జోధా. ఇక అలా ప్రేమతో కాకుండా రాజకీయ వ్యవహారాలతో జరిగిన పెళ్లి జోధా అక్బర్ది. మొదట్లో జోధా చాలానే బాధపడింది. ఒక విదేశీ మతం గల వ్యక్తిని ఎలా నమ్మగలను అని అనుకుంది. ముందు నుండే తన మనసులో మొఘలులపై ఎలాగైనా ద్వేషం ఉండనే ఉండింది. ఇదంతా ఉండడం వల్ల కూడా జోధా ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అని అనుకోలేదు. కానీ తన తండ్రి గారు చెప్పిన మాటతో జోధా ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. జోధా తండ్రి జోధాతో ఇలా చెప్పారు, నీ త్యాగం వల్లే వేల మంది ప్రాణాలు బతుకుతాయి అని అన్నారు. ఇక ఆ ఒక్క మాట కోసం, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం జోధా తల వంచింది, అక్బర్ను పెళ్లాడింది. ఇక అలా రాజకీయ ప్రణాళిక ద్వారా జోధా అక్బర్ల పెళ్లి జరిగిపోయింది. అది రాజనీతి కోసం చేసిన పెళ్లి, ప్రేమతో కాదు. వాళ్ళిద్దరి మనసులో ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఎప్పటికీ లేదు, ఇక ఎప్పటికీ ఉండదేమో అని అనుకుంది జోధా. కానీ తన మనసులోని మాటలన్నీ ఎలా తారుమారైపోయాయో తనకే తెలియలేదు. కొన్ని రోజుల్లోనే తను అక్బర్తో ప్రేమలో పడిపోతుంది. ఇక వాళ్ళ ప్రేమ కథ మొదలవుతుంది.
ఇక ఇదంతా ఎలా జరిగిందో ఈ ప్రేమ కథలో చూద్దాం. అందరికీ తెలిసిన విషయమే. జోధ మతపరంగా హిందువు. ఆమె గదిలో గీతాలు, దేవుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉండేది. ఇక అక్బర్ కూడా ఆ విషయాలన్నీ గమనించాడు, కానీ నిషేధించలేదు. ఆమె అభిప్రాయాలను, ఆమె చేసే పూజలను గౌరవించాడు. జోధ అక్బర్ల మధ్య జరిగిన పెళ్లి అక్రమైన పెళ్లి. అయినా కూడా అక్బర్ తనను ఎప్పుడూ గౌరవిస్తూ వచ్చేవాడు. ఆమెకు మత స్వేచ్ఛత ఇచ్చేవాడు. జోధ ఇప్పుడు హిందువు కావడంతో దేవీ దేవతలకు, ఈశ్వరుడికి పూజ చేస్తూ ఉండేది. ఇక అక్బర్ మాత్రం తన ముసల్మాన్ మతం ప్రకారం వెళ్తూ ఉండేవారు. అప్పటి వరకు అక్బర్ అనుకున్నాడు బలంతో రాజ్యాన్ని గెలవచ్చు, కానీ జోధాని మాత్రం కాదు అని. ఇక కొన్ని రోజుల్లోనే తనకు ఎలాగో తెలీదు జోధ బాగా నచ్చడం మొదలవ్వింది. జోధ అతనికి చూపించిన గౌరవం తన హృదయాన్ని గెలుచుకుంది. ఒక్కసారి అక్బర్ జబ్బుపడ్డాడు. ఆ చక్రవర్తికి యాకీ మీద మందులు వేశారు. కానీ ఎంతమంది మందులు వేసినా, ఎంతటి మంచి మందులు వేసినా శరీరం మాత్రం శాంతించలేదు. అప్పుడే జోధా స్వయంగా తయారు చేసిన కషాయం అక్బర్‌కు తాగించింది. ఇక అదే సమయంలో వారిద్దరి మధ్యలో ఒక వింతైన అనుభూతులు మొదలయ్యాయి. ప్రేమ చిగురించింది. జోధా స్వయంగా తన చేతులతో ఎన్నో వనమూలికలను కలిపి కషాయం తయారు చేసింది. ఇక ఆ కషాయాన్ని చక్రవర్తి అక్బర్‌కు పట్టింది. అక్బర్ ఇలా అడిగారు, "నన్ను ప్రేమించకపోయినా ఎందుకు ఈ శ్రద్ధ" అని. ఇక అక్బర్ ఆ ప్రశ్నకు జోధా ఇలా సమాధానం చెప్పింది, "నేను నీ భార్యను. ప్రేమ ఏదో ఒక రోజు వస్తుంది. కానీ మానవతా గౌరవం మాత్రం ముందు ఉంది. మనకు ఒకరిపై ఒకరికి ఉండే గౌరవమే మనకు ప్రేమ పుట్టించేలా చేస్తుంది" అని మాట్లాడుతూ వచ్చింది. ఇక ఆ మాటలన్నీ విని అక్బర్ మనసు తాకింది. తన మనసు చలించిపోయింది. అప్పుడే మొదలైంది నిజమైన ప్రేమ కథ. జోధా అక్బర్ 2 మతాల ప్రేమ కథ. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ కొద్ది కొద్దిగా దగ్గరవుతూ వస్తున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు గౌరవం చూపించుకుంటూ, ప్రేమను చూపించుకుంటూ వస్తున్నారు. అలా వాళ్ళు దగ్గరవుతూ ఉండగా జోధా అప్పుడప్పుడు అక్బర్‌ని తన పాలనను ప్రశ్నించేది. ఆమె న్యాయం గురించి మాట్లాడుతూ ఉండేది. ఇక ఇలా మాట్లాడడం వల్ల అక్బర్ మొదటిలో కోపపడేవాడు. కానీ ఆ తర్వాత జోధా చెప్పిన మాటలలో ఉన్న సత్యాన్ని గ్రహించేవారు. ఆమె చెప్పేదంతా నా మంచి కోసమే కదా! మన ప్రజల మంచి కోసమే కదా! అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఆమె మాట్లాడేది ప్రజల కోసమే అని గ్రహించేవాడు. ఇక అక్బర్ జోధా సహాయంతో ప్రజల హృదయాల్ని గెలవడం మొదలుపెట్టాడు. ఇలా ఒక ఇస్లాం రాజు హిందూ రాణిని ప్రేమించడం ఒక గొప్ప ఉదాహరణగా మారింది. వాళ్ళిద్దరి ప్రేమ కథ చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఇప్పటికీ వాళ్ళిద్దరి ప్రేమ కథ చూస్తూ ఉంటే మనమే మరిమర్చిపోతాము. ఇక వాళ్ళిద్దరి ప్రేమ కథకు చిరస్మరణీయంగా పుట్టింది జహంగీర్. అక్బర్‌కి వారసుడుగా ఉన్నాడు జహంగీర్. జహంగీర్‌కి తల్లిగా ఆమె చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయారు. ఇక వీళ్ళిద్దరి ప్రేమలో మతం, భాష, జాతి ఎక్కడా అడ్డు రాలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకున్నారు, ప్రేమించారు. ఇక ఇది వాళ్ళిద్దరి ప్రేమ కథ. చిరస్మరణీయమైన కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇలాంటి చిరస్మరణీయమైన ప్రేమ కథల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీరిద్దరి ప్రేమ కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.